जय गुरु जय गुरुदेव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवागमस्मि अहं पदार्थरहितः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगींद्रं रामानंद ज्ञानेश्वरः सखजानंद योगीश रामावधूत गुरुं भजामि। अंबिका शिव योगींद्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगळ गुरुं भजे। श्रीधर स्वामी योगींद्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अपब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिनः ीलकान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्णबोधोपदेशिका वेंकटेश्वर योगींद्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मतीतमनिशं केवलात्मोपदेशिका वेमुल रामयार्य योगींद्रं सद्गुरुभ्यो नमो नमः। प्रणवातीतमगम्यं परा प्रकृतिरहितं परमजलोपदेशिका श्रीराजयाख्य गुरुं भजे। श्री ब्रह्म विद्या सिद्धांतम अचल तत्वोपदेशिका श्री नागयार्य योगींद्रं सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधका श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचल पूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकार पीठ पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। काशीपुरम गया काళహస్తి प्रयाग मंगलगिरि मंచి తుంగభద్రా కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురలు ధర్మపురియు దివ్యస్థలంబులు తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతి చెప్పు మనగలేక మాయ విభ్రాంతిలో చిక్కి మనుజులంతా జనన మరణం బులేనట్టి జాడగనరు వాసరము వాడపలియాగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా ఉండదెప్పటి కైన దేహము ఉత్త స్వప్నము భ్రాంతిరా ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా కండలెముకలు కీళ్ళు గల్గిన కల్మషం విధి కుండరా దండి కసరును పొట్ట నిండి గుండె జలమున నుందిరా ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా గండ్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమురా పండ్ల కావల
బుర్రె లోపల నుండు పురుగుల మెదడురా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా, చూడ సుందరమైనది ఇది కడగకుండిన గబ్బురా, పాడు కాయము లోన బారును చూడ రక్తము చీమురా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా, ఆడుచున్నది గన్ల మధ్యను నాడిగుండా గాలిరా, ఆడుచుండిన గాలిపోతే నమగిపోవునో తనువురా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బొగ్గరా, ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలు నొలేరురా, నీడ అద్దము లోన చందము నీవు ఎవ్వరో తెలియరా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బొగ్గరా, అండపిండ బ్రహ్మాండమనిరే ఆత్మతనుననేదిరా, అండబాయక గురుని నడుగరా ఉండున చలము ఎచటరా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా, త్రాడు సర్పము భ్రాంతి సర్వము ఏడ చూసిన లేదురా, పోడిమిగ నారాయణాఖ్యుని పూర్ణ బోధను గానరా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా, ఉండదెప్పటికైన దేహము ఉత్త స్వప్నము భ్రాంతిరా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. నూట 37 చాప్టర్. దర్వాజా తీస్తే సరి. దర్వాజా అంటే వాకిలి. ఏ వాకిలి వల్ల? మిగతా వాళ్ళు మీట్లో పెట్టుకోండి. నిఖిల్. దర్వాజా తీస్తే సరి. దర్వాజా వేస్తే బాట దొరకదు అంటే వాకిలి. వాకిలి తీస్తే సరి అంటే జ్ఞానద్వారం. జ్ఞానపు ద్వారం తీస్తే సరి. దర్వాజా వేస్తే బాట దొరకదు. వాకిలి అంటే ఆ జ్ఞానపు ద్వారం మూత వేస్తే దొరకదు. దర్వాజా తీసే గురువు కావాలి. దర్వాజా తీసే గురువు కావాల. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం రాజద్వారం. ఇది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే రాజద్వారం. ఈ దర్వాజా వేస్తే రాజదర్శనం కాదు.
ఇప్పుడు రాజా అంటే పరిపూర్ణాన్ని తీసుకోవాలి. మూలం లేని గుర్తిరిగే శరీరం రాజద్వారం. ఈ దర్వాజా వేస్తే మాత్రము రాజదర్శనం కాదు. ఈ దర్వాజా తీస్తే రాజ్యం నిండా రాజే. ఈ దర్వాజా గిన తీస్తే రాజ్యం నిండా రాజే. ములుగుచ్చేదానికి సందు లేకోకుండా ఉన్నాడు. ఈ దర్వాజా వేసేవారే గాని తీసేవారు లేరు. ఈ దర్వాజా వేసేవారైతే దండిగా ఉన్నారు కానీ తీసేవారే లేరు. ఈ దర్వాజా దాటేది మహా కఠినం. ఈ వాకిలి దాటాలంటే, ఈ రాజద్వారం దాటాలంటే మహా కఠినం. సులభం కూడా. మహా కఠినము, సులభం కూడా. ఎట్లా సులభము? గురు కటాక్షం లేక శక్యం కాదు. గురు కటాక్షం కలిగితే సులభం. గురు కటాక్షం లేకపోతే అది తెలియబడదు. మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని వినంగానే అచలం స్వతసిద్ధమై ఉంది. ఈ గురువాక్యాన్ని వినంగానే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని వినంగానే అచలం స్వతసిద్ధమై ఉంది. సరే స్వామి, ఇంకా ఏమైనా ప్రయత్నం చేయవలెనా? ఇది వింటే చాలా అన్నట్టు అడుగుతున్నాడు. ఇంకా ఏమైనా ప్రయత్నం చేయవలెనా? ఇది మాత్రం వింటే చాలా అంటే ఏమీ లేదు. శరీరం ఏమీ లేదు. ఏమిటి చేత ప్రయత్నం చేస్తావు? దర్వాజా రాజద్వారం తెరిచిన తర్వాత అక్కడ ఏమీ లేదు. శరీరం ఏమీ లేదు. ఏమిటి చేత నువ్వు ప్రయత్నం చేస్తావు? స్వతసిద్ధమై ఉన్నదానికి ప్రయత్నం ఎందుకు చేయ? ఏంటి గప్ప చేసేదానికి పోయి? స్వతసిద్ధమై ఉన్నటువంటి దానికి ప్రయత్నం ఎందుకు చేసేది? ఇంకా అది నేను అవుతానా? నేను అది అవుతుందా? అవుతాదే? కాదు కదా. అది నేను అవుతానా లేదంటే నేను అది అవుతాదే? కాదు కదా అన్నట్టు. అది నేను కాదు, నేను అది కూడా కాదు. 138వ చాప్టర్. ఇక వాక్యం దయచేయండి అని అడిగా. ఆ వాక్యం ఏదో దయచేయండి. ఈ వాక్యం సర్వకాలం అనుకుంటే సమస్తమైన భ్రమలు పోతాయి. ఈ వాక్యాన్ని నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మధ్యందు మరవకోకుండా సర్వకాలము అనుకుంటే సమస్తమైనటువంటి భ్రమలు పోతాయప్ప నీకు. మరి అది ఎటువంటిది అని అడిగా. అది ఎటువంటిది అంటే అది పరమగుహ్యం, గుహ్యాతి గుహ్యం, మహాగురువాక్యం, మహారహస్యం. అది రహస్యములో రహస్యం. కాబట్టి విను. అది మహాగురువాక్యం, అది మహారహస్యం. విను. కలలో ఎంత పెద్ద ఏనుగైనా కానీ శాశ్వతంగా ఉండదు కదా. ఆ కళలో ఎంత పెద్దదన్న రానిలే,
శాశ్వతంగానే ఉంటుంది అంటే ఉండదు కదా. కల వచ్చే మేలుకుంటేనే పోతాది. గట్టంత బంగారు చూచినా శాశ్వతంగా ఉండదు కదా కలలో. ఒక గట్టంత బంగారు చూసిన గట్టు అంటే రాళ్ళు కొట్టేదానికి ఒక సమిట్ ఉంటుంది. సమిట్కి మళ్ళీ మధ్యలో పదునైనటువంటి గట్టేస్తారు. గట్టు సమిటి అంటారు దాన్ని. అట్లా గట్టంత బంగారు చూసినా శాశ్వతంగా ఉండదు కదా. కలలో భూమండలం చూసినాం. కలలో ఈ భూమండలాన్ని అంతా చూసినాం అనుకో, ఆ భూమండలం శాశ్వతంగా ఉండదు. మన చేను ఇటుకి అద్దు, మనం ఈ పంట పెట్టినాము, మన చేనులోకి పసరాలు వచ్చినాయి, ఇవి మనవి కాదు అనేటువంటి విషయాలన్నీ తెలుస్తా ఉన్నాయి. మొత్తం ఈ భూమండలం అంతా శాశ్వతంగా కనపడతా ఉంది మనం కళ్ళగన్నంతసేపు. కళ్ళ మేలుకుంటే శాశ్వతంగా లేదు కదా. వచ్చిన వాటికి మూలం ఏమీ లేదు కదా. అవి ఎట్లొచ్చినాయో తెలిసినా ఆ కళ్ళలో వచ్చినటువంటి వానికి ఏమన్నా మూలం ఉన్నాయా? ఎట్లొచ్చినాయో మూలం లేదు కదా. ఇట్లా వచ్చినాయని తెలుస్తా ఉందా? పోనీ ఇవే వస్తాయని ఏమన్నా తెలుస్తా ఉందా పడుకుంటానే? పోనీ ఇవే వస్తా ఉన్నాయి, ఈ కళలో ఇవే ఈ అనుభవాలే వస్తా ఉన్నాయి ఏమన్నా తెలుస్తా ఉందా? ఏమొస్తాయో తెలియదు, తెలియకనే వచ్చినాయి. ఎప్పుడు పోతాయో తెలియదు. మెలకువ వస్తేనేమో పోతాయి, ఎప్పుడు వస్తుందో మెలకువ తెలుసునా అంటే తెలియదు. ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమన్నా తెలుసునా? ఎక్కడి నుంచి వచ్చిండేది తెలియదు. ఉన్నంతసేపు ఎవరి ఆశ ముందర పడదు కదా. అది ఉన్నంతసేపు. వచ్చిన వాటికేమో మూలం ఏమీ లేదు కదా. అట్లే ఉన్నంతసేపు, ఆ కళలో ఉన్నంతసేపు ఎవరి ఆశ ముందర పడదు కదా. మేలుకుంటే అవి అన్ని ప్రవేశించేదానికి స్థానం ఏమీ లేదు. మేలుకున్న తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినారా కళ్ళలో మనకు తోచినటువంటి వాళ్ళు? ఆ భూమండలం ఏమన్నా అదేమన్నా తెలియబడతా ఉందా? ఎక్కడున్నాము ఏం కథో భూమండలంలో? ఆ దొరికినటువంటి ఆ గట్టు బంగారం ఏమన్నా మన చేతిలో ఉందా? లేదు. మేలుకుంటే అవన్నీ ప్రవేశించేదానికే స్థానం లేదు ఇంకా. అలాగే ఇవి ఉదాహరణలు చెప్పి, అలాగే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరానికి మూలం ఏమీ లేదు. మూలం లేకనే ఇది గుర్తెరుగుతా ఉంది. ఈ గుర్తెరిగే శరీరానికి మూలం ఏమీ లేదు, మనకు ఏమీ లేదు. వీటి నుంచి విచారించుకుంటా పోయినాం. తల్లి గర్భస్థానంలో ఎట్లొచ్చింది, తండ్రి గర్భంలోకి ఎట్లొచ్చింది, తల్లి తండ్రి గర్భంలోకి ఎట్లా జాయిన్ అయింది, ఎట్లా మళ్ళీ తర్వాత భూమిలోకి వచ్చింది, భూమి నుంచి జలంలోకి ఎట్లొచ్చింది, జలం నుంచి అగ్నిలోకి ఎట్లొచ్చింది, అగ్ని నుంచి వాయువులోకి ఎట్లొచ్చింది, వాయువు నుంచి ఆకాశంలోకి ఎట్లొచ్చింది, ఇట్లా ఆకాశం నుంచి ఆత్మలోకి ఎట్లొచ్చింది, ఇట్లా వరుస కూడా చూసుకుంటూ పోయినాం. కొనకు ఏమీ లేదు. ఉన్నప్పుడు ఏ శరీరానికి దిక్కు ఎవడూ లేడు. ఉన్నప్పుడు ఈ శరీరానికి దిక్కు ఎవ్వడూ లేడు. కలలోవి మేలుకుంటే ఏలాగు ఏమీ లేదో, కలలోవి మేలుకుంటే ఏలాగు ఏమీ లేదో, అలాగే
కళ నుంచి మేలుకున్నాం అనుకోగా ఎట్లా ఏమైంది? కళంతా అబద్ధమైంది. కలగన్నందది అంతా కూడా ఓహో ఇది కళ అనేటువంటి ఆనందం కలిగిందట. ఇది కళ, మెలకు వస్తానే. ఏదో భయంగా ఉండేటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి కళ కన్నప్పుడు కూడా మెలకు వస్తానే ఓ ఇదంతా కళ, ఇదేంది ఏమీ లేదు, ఇట్లా భయపడితే నేను ఇదంతా కళ అని కళలోవి మేలుకొంటే ఎలాగనే ఏమీ లేదో అలాగే ఈ శరీరం ఏమీ లేదు. ఎప్పుడు గురు మెలకువ మేలుకుంటే ఈ శరీరం ఏమీ లేదు. కలలో వచ్చిన శరీరం కొంతసేపు ఉండి కొంత పోదు కదా. కలలో వచ్చినటువంటి శరీరము కొంత ఉండి కొంత పోదు కదా. కొంత ఉండి కొంత పోతుంది ఏమన్నా? పోదు. శరీరం అంతయు పోతుంది. అట్లనే వచ్చేటప్పుడు ఎంత వచ్చిందో అంత ఏమీ లేదంతే. కళ వచ్చేటప్పుడు ఎంత వచ్చిందో అంతా ఏమీ లేదు. స్వప్నంలో వచ్చిన శరీరం పుణ్యం పాపం చేసింది కదా. ఆ కళలో వచ్చినటువంటి శరీరం పుణ్యము పాపం చేయలేదా? చేసింది కదా. చేసిందా లేదా? స్వప్నంలో వచ్చినటువంటి శరీరం పుణ్యం పాపం చేసిందా లేదా? అవి అన్ని వ్రాసుకున్న వారు ఎవరు? అవన్నీ కూడా అన్ని వ్రాసుకున్నారు. చిత్రగుప్తుడు ఉన్నాడు, రాసుకుంటున్నాడు. అంటే ఎవరు రాసుకుంటారు అవన్నీ? అవన్నీ వ్రాసుకున్న వారు ఎవరు? ముందరు విమర్శించే వారు ఎవరు? రాసుకొని తిరిగి మళ్ళీ రిపీట్ దాన్ని చదివి విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి అది వేరే ఇది వేరే కాదేడా, ఒక్కటే వ్యాపారం అంతా. కళలో వచ్చినటువంటి వ్యాపారము, జగత్తులో వచ్చి జాగ్రత్తలో వచ్చినటువంటి వ్యాపారము ఒకటే వ్యాపారమే. అది వేరేది, అది వేరే ఇది వేరే కాదేడా. ఉనికి ఒక్క తీరే. ఆడ కళను అనుభవించేటువంటిది, ఈడ జాగ్రత్తను అనుభవిస్తానేటువంటి ఉనికి ఒకటే. కొనకు ఏమీ లేదా ఇలాగూ, కొనకు ఏమీ లేదు ఇలాగూ అన్ని శరీరాలు సమానమే. ఈ విధంగానే పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి శరీరాలు, అన్ని శరీరాలు సమానమే. ఈ శరీరానికి ఏమి ఉండి అని ఎవ్వరూ విచారించరు. ఈ శరీరానికి ఏమి ఉండి అని ఎవరు కూడా విచారించరు. తనకు తానే పుట్టి తనకు తానే ఏమీ లేదు అంతే. తనకు తానే పుడతా ఉంది, తనకు తానే ఏమీ లేకుండా పోతా ఉంది. ఈలాగు నిశ్చయం ఉంటే తనకు తానే పుట్టి తనకు తానే ఏమీ లేదు, ఈ ఈ విధంగా నిశ్చయం ఉంటే ఉన్నప్పుడు వ్యవహారానికి కర్త లేడు. అది ఉన్నప్పుడు వ్యవహారానికి కర్త లేడు. ఉన్నంతసేపు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే కర్త. ఉన్నంతసేపు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే కర్త. కనుక సర్వకాలం ఒక్క తీరు ఉన్నదాన్ని ఉండజూచి, సర్వకాలము ఒక్క తీరుగా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉండజూచి, ఏది ఉంది ఒక్క తీరుగా? సర్వకాలంలో ఒక తీరుగా ఉండేటువంటిది ఇది పరిపూర్ణ పరబయలు, ద్వాదశి అథారిటీ. ఇట సర్వకాలం ఒక్క తీరు ఉన్నదాన్ని ఉండజూచి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢం ఉంటే చాలు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢం ఉంటే చాలు. ఇంతకంటే అధికం ఉన్నదని ఎన్నడూ భ్రమపడవద్దు. ఇంతకంటే అధికం ఉన్నదని నువ్వెన్నడూ భ్రమపడద్దు.
ఈ మార్గం సర్వకాలం ఒక్క తీరే. ఇంతకంటే మార్గము ఇంకా ఎక్కడన్నా ఉందేమో అనేటువంటి భ్రమపడేవు. ఇంతకంటే అధికం ఉన్నదని ఎన్నడూ భ్రమపడొద్దు. ఈ మార్గం సర్వకాలం ఒక్క తీరే. ఇది జ్ఞాన కర్మల వంటి కలత వాక్యం కాదు. ఇది జ్ఞాన కర్మల వంటి కలత వాక్యం కాదు. ఇంతకంటే అధికము కూడా లేదు. ఇది నమ్మిన వారికి రాకడా పోకడా లేదు. ఇది నమ్మిన వారికి రాకడా లేదు, పోకడా లేదు. సర్వకాలం మొదలు కొన లేక చెలించక ఎరుగుటం మరచటం లేక, ఎరిగేది గాని మరిచేది గాని లేక, సర్వకాలం మొదలు కొన లేక చెలించక ఎరుగుటం గాని మరచటం గాని లేక ఒక్క తీరుగానే ఉండక ఉంటాడు. అంతే, ఒక్క తీరుగానే ఉండక ఉంటాడు. ఎట్లా ఉంటాడు అంటే, ఆడ ఒక పేపర్ అంటుకుంది, ఆ పేపర్ అంతా కాలిపోయింది. చూస్తే ఏందబ్బా కాలిపోయిందని చూస్తే అది పేపర్. అది పేపర్ అని గుర్తుపడుతున్నావా లేదా? అది పేపర్. మన పేపర్లో అక్షరాలు అన్నీ ఉన్నాయి, ఆ అక్షరాలు అన్నీ ఉన్నాయి. ఇది పేపరు కాలిపోయింది అని తెలుస్తుంది అంతే. అట్లా ఉంటాడు, ఉండక ఉంటాడు. సర్వము తన మదిలో ఇది కళ అనేటువంటి నిర్ణయింపబడి ఉండక ఉంటాడంతే. ఈ బట్ట బయలును చూడకూడదు. 139వ చాప్టర్. ఈ బట్ట బయలును చూడకూడదు, ఈ బయలే ఉండవలే. ఈ బయలే ఉండవలే. ఈ దేహభ్రాంతి నిశ్శేషంగా వదలవలే. ఈ దేహంతో కూడుకున్నటువంటి భ్రాంతిని, ఈ దేహ భ్రాంతిని నిశ్శేషంగా ఏమీ కానీ శేషం లేకోకుండా వదలాల. ఒకటి శేషం ఉన్నా అధికమవుతుంది, ఒక్కటి ఉంటే అధికం బవు. దీని లెక్కకు పరిమితం ఉండదు ఇంకా. కాబట్టి నిశ్శేషంగా వదలవలే, శేషం అనేదే ఉండకూడదు. కంటిలో నెరుసువలే బాధ పెడుతుంది, అట్లా ఇట్లా బాధ పెట్టదు ఇది. కంటిలో ఏదన్నా నురుగు పడింది అనుకో, దుమ్ము పడింది అనుకో, అది కాసింతే ఉంటుంది, అది బాధ పెడుతుంది. అందుకే ఈ శరీరం లేని మార్గం కఠినం. అందుకే ఈ శరీరం లేని మార్గము కఠినం. ఇది బుద్ధిమంతులకు సులభం. బుద్ధిమంతులకు సులభం, వేషాదారులకైతే కఠినం. వేషం వేసుకొని, విభూతి పూసుకొని, శరీరం అంతా మాలలు ధరించి, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు వేషాదారులు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఆహార విషయమే ఇక్కడ దొరుకుతుందా ఈరోజు? ఎవరు ఆ భగవంతుడు ఎవరిని పంపిస్తాడా అట్లా నమ్ముకొని ఉండడం. ఎవరు కష్టార్థం మనం తిందామా అనే రకంగా. ఎందుకంటే వాళ్ళందరినీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు తాకాల్సిందే, ఆ వేషాదారులందరినీ కూడా. ఈ శరీరానికి దిక్కు ఏమీ లేదు, ఈ శరీరానికి దిక్కు ఏమీ లేదు. ఈ శరీరానికి శరీరాలే దిక్కు. ఈ శరీరమే దిక్కు. దేహం నేను అనే భావన లేకుండా ఎవరు చేస్తారో వారే గురువులు. నేను ఈ దేహం అనేటువంటి భావన లేకుండా ఎవరైతే చేస్తారో వారే గురువులు. మరి ఈ కలలో దొంగ వచ్చినాడు,
దొర వచ్చినాడు కొనకు ఇద్దరు ఏమీ లేదు, సర్వకాలం ఒక తీరే. ఈ కలలో దొంగ వచ్చినాడు, దొర వచ్చినాడు, కొనకు ఇద్దరు ఏమీ లేదు, సర్వకాలం ఒక తీరే. మా ఇంటి పక్కలో 1:30 గంట రాత్రి, ఈ రాత్రిలోనే 1:30 గంట కాలంలో దొంగతనం జరిగింది. మాకు పాలు పోసేవాళ్ళు కమ్ముళ్ళే. 1.5 లక్ష రూపాయలు దొంగతనం. వాకిట్లో వాకిలేసుకుని సల గాలి వస్తుందని అనుకుంది పెద్దాయమ్మ. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బిడ్డ అల్లుడు అంతా. వేరే వాకిలు తీసి, అది వాకిలి బీగాలు దానికే ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోయినారు ఎగిరి దుంకి. ఇక దొంగ వచ్చినాడు, దొర వచ్చినాడు, కొనక ఇద్దరు ఏమీ లేదు, సర్వకాలం ఒక తీరే. దృష్టాంతం చొప్పున సూచన చేస్తే ద్రాష్టాంతికాన్ని ఉండజూచుకుని, దృష్టాంతం చొప్పున సూచన చేస్తే గురు సూచన చేయాలి. ఆ గురు సూచన చేస్తే ద్రాష్టాంతాన్ని ఉండజూపిస్తే, దృష్టాంతమేమో కళ్ళలో వచ్చిన శరీరం ఎలాగో అలాగే, ద్రాష్టాంతమేమో కర్పూరము కలిగి కొడితే ఎలాగో అలాగే. ఈ సూచనను ప్రత్యక్షంగా చూపిస్తే ఇదే ప్రత్యక్ష ప్రమాణం, యథార్థ దృష్టి. ఈ ద్రాష్టాంతికాన్ని ఉండచూచుకొని శాంతి చేత ఉన్నది ఉన్నట్టు పడితే సరి, ఆ శాంతిని చేకూరుతుంది. అది శాంతిని, అశాంతిని కాదు, శాంతిని చేకూరుస్తుంది. ఆ శాంతి చేత ఉన్నది ఉన్నట్టు పడితే సరి. ఇంకేముంది అక్కడ? కలలో వచ్చిన శరీరాలు చూస్తే ఉండగానే ఎలాగో ఏమీ లేవో అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలంతే. ఇది నిజార్థము, అది ఉదాహరణ అని. కలలో వచ్చినటువంటి శరీరాలు చూస్తూ ఉండంగానే ఎలాగో ఏమీ లేవో అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలని. అటు తర్వాత తాత్పర్యానికి మూలం ఉండదు. అటు తర్వాత ఇంకా తాత్పర్యానికి మూలం ఉండదు. గాఢ నిద్రలో ఈ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. గాఢ నిద్రలో ఏమో ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. అప్పుడు గుర్తెరిగే జ్ఞానం కూడా లేదు. కర్మలు లేవు, వ్యవహారమే లేదు. సరే కదా? సర్వకాలం అలాగే, వ్యవహారమే లేదు, సర్వకాలం అలాగే. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేక ఉన్న వారికి వ్యవహారం లేదు కదా. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేక ఉన్న వారికి వ్యవహారం లేదు కదా. వ్యవహారం లేనే లేదు. వ్యవహారం ఎక్కడిది? ఈ చేస్తా ఉంటాడు శరీరంతో, వ్యవహారం లేనే లేదు. కానీ ఉండక ఉన్నట్లు చేస్తూ ఉంటాడు గాని వాటిని అంటి ఉండడు. శరీరం లేకుంటే ఏమీ లేదు. శరీరం లేకుంటే ఏమీ లేదు, ఉత్త బట్టబయలే. ఏమీ లేని దానిలో ఏమీ లేదు కదా. ఉండేది ఉత్త బట్టబయలే, అది ఏమీ లేదు.
దాంట్లో ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు కదా! బట్టబయలే ఏమీ లేని దానికి ఇంగ ఏముంది? ఏమీ లేదు గదా! అని అన్నప్పుడు శిష్యుడు ఒప్పుకుండు ఆ మాట. ఏమీ లేదు అని. ఏమీ లేదు. గురువుగారు అంటున్నాడు. ఈ శరీరంతోటే జ్ఞాన కర్మలు, శరీరం లేదు గనుక ఈ శరీరంతోటే ఈ జ్ఞానము, కర్మలు. జ్ఞానం ఉంటే కర్మలు చేస్తాది. కర్మలుంటే జ్ఞానం పుడతాది. కర్మమే జ్ఞానము అదే కర్మకు మూలము జన్మమయ ఈ జన్మకు మూలము కర్మమయ. నిన్నను మనను దివాకరణ ఈ తత్వం చెప్పాడు మనకు. ఈ శరీరంతోటే జ్ఞాన కర్మలు. కర్మకు మూలం జన్మము, జన్మకు మూలం కర్మలు. శరీరం లేదు గనుక జ్ఞానమే లేదు. శరీరం లేదు గనుక జ్ఞానమే లేదు. కనుక కర్మలు పుట్టనే పుట్టవుంగా. శరీరం లేనప్పుడు ఏమైతుంది? కర్మలు పుట్టనే పుట్టవు. ఏమీ లేదనేటందుకు మూలం ఏమీ లేదప్పా. ఇది ఏమీ లేదు అనేటందుకు మూలం ఏమీ లేదాడ. అవు స్వామి. వ్యవహారమే లేదు గనుక గురువులు శిష్యులకు ఎలాగు తెలుపా? అంటే వ్యవహారమే లేదు. ఇంక ఉండేదానికి గాని తెలిపేదానికి ఏముంది? గురువులు శిష్యులకు ఎలాగు తెలుపా? గురుసేవ చేయంగా కానీ జాడ దొరకదు. గురుసేవ చేయంగా గాని జాడ దొరకదు. మరి జాడ దొరికినా వ్యవహారమే లేదు. ఆ జాడ దొరికిందా? ఆ రాజమార్గం దొరికిందా? ఆ దర్వాజా దొరికిందా? ఆ దర్వాజా దాటిందా? ఇంగా వ్యవహారమే లేదడ. ఉన్నది అని అనేటందుకు మూలం ఏమీ లేదడంగా. ఇది ఉంది అనే దానికేమన్నా మూలముందా? లేదు. అంటే లేదు అనేటందుకు గూడా మూలం ఏమీ లేదడ. లేదు అనేటందుకు గూడా మూలమేమీ లేదు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నంత సేపు కలే. మూలం లేని గుర్తెరిగే శరీరము ఉన్నంత సేపు గూడా కలే. గురుమూలంగా కలలో వచ్చిన శరీరాలు ఎరుకతోటి ఉండదనేటువంటి ఏమీ లేదు. ఉండదనే అనేటందుకు కూడా ఏమీ లేదు. గురుమూలంగా కలలో వచ్చిన శరీరాలు అంటే గురువంటే జ్ఞాత. గురువంటే అఖండ గురు పరమాత్మ. ఆ అఖండ గురు పరమాత్మతోనే కలిగినాయి. గురుమూలంగా కలలో వచ్చిన శరీరాలు ఎరుకతోటి ఉండదనే ఏమీ లేదు. అని తనకు తానే ఎలాగున దృఢమో ఏమీ లేదని తనకు తానే ఎలాగున దృఢమో అలాగే గురుమూలంగా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని. అట్లనే గురుమూలంగా ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యమాయన నీ మనకది తోచిన భావన కలిగిన అదే మేలుకొనుట. ఇంతేగాని ఒక్కటైనా అవస్థ లేదడంగా. స్వప్నావస్థ గురువు మేలు కొలిపితే అదే జాగ్రత్త. ఒక్కటైనా అవస్థ లేదడ. స్వప్నావస్థను ఏం చేయాలంటే గురువు మేలు కొలిపితే జాగ్రత్త. ఆడ గురువే గదా! అంటే ఆ జ్ఞాతే గదా! కలగంటా ఉండేది. అదే కలగంటా ఉంది. అదే మెలకువ చేస్తా. ఇంకా ఏమైనా అడుగుమా? ఇంగా ఏమన్నుంటే అడుగప్పా. నువ్వు తప్పితే వింటివా లేదో గురి కలిగి విను. నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు అని అంటా అన్నాడు. ఇంకా ఏమైనా అడుగుమా?
ఇచ్చలేదు స్వామి. నాకు ఇంకా ఏ కోరిక లేదు అడిగేదానికి. ఇచ్చలేదు ఇంకా. నేను ఏమి అడుగుదు? నేను ఏమి అడుగుతాంగా? శ్రవణం చేసేటందుకు మూలం ఏమీ లేదు. విందామనుకునే దానికి తానే లేడు గదా! వినేటందుకు కూడా మూలం ఏమీ లేదు. మననం చేసేటందుకు మూలం ఏమీ లేదు. పోనీ దాన్ని విన్నదాన్ని నేను మళ్ళా తిరిగి నీకు మననం చేసుకొని గ్రహిస్తాననే దానికి కూడా ఏమీ లేదు. పోనీ దాన్ని ధ్యాస పెట్టుకుందాం అనుకునే దానికన్నా ధ్యానం చేసేటందుకు కూడా శరీరం కొంచెమైనా లేకుండా చేసే. శేషమే లేకుండా చేశా. కాబట్టి ధ్యానం చేసుకుందాం అనుకున్నా. అది ధ్యాసలో పెట్టుకుందాం అనుకున్నా. శ్రవణ, మనన, నిధి, ధ్యాస పెట్టుకుందాం అనుకున్నా కూడా శరీరం కొంచెమైనా లేకుండా చేసే. ఏది చేసేటందుకు మూలం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టే ఉండే. ఉన్నది ఉన్నట్టే ఉండే. సకల నిర్ణయాలు చేసే శరీరం కొంచెమైనా లేకపాయా? సకల నిర్ణయాలు చేసేటువంటి ఈ శరీరము కొంచెమైనా లేకపాయా? కనుక ఏ నిర్ణయం చేసేటందుకు మూలం ఏమీ లేదు. ఏ నిర్ణయం చేసేదానికి మూలం ఏమీ లేదు స్వామి. ఉన్నట్టు తెలిస్తే చచ్చినట్టు పడి ఉండవలే. ఉన్నట్టుగా తెలిస్తే చచ్చినట్టు పడి ఉండవలే అన్నమాట. కొంచెం నయం వలె సూటిగా ఉన్నది. ఉన్నట్టు తెలిస్తే చచ్చినట్టు పడి ఉండవలే. అన్నమాట. కొంచెం నయం వలె సూటిగా ఉన్నది అంతే. ఈ బట్టబయలుగాక మరొకటి ఉన్నదని ఈ బట్టబయలు ఎరుగదు. ఈ బట్టబయలు గాక మరొకటి ఉందని ఏమన్నా తెలుస్తుందా ఈ బట్టబయలుకు? ఈ బట్టబయలు ఎరుగదు. ఈ బట్టబయలును చక్షుస్సు చేత ఉండజూచిన వాడు, ఈ జ్ఞాన కంటితో, జ్ఞాన చక్షువుతో, ఈ బట్టబయలును జ్ఞానచక్షుతో ఉండజూచిన వాడు భ్రాంతి రహితుడు అవుతాడు. ఈ బట్టబయలుకు మరి ఒక బట్టబయలు లేదు ఇంకా. ఈ బట్టబయలుకు మరి ఒక బట్టబయలు లేదు అని అందరికీ నమ్మిక కద్దు. మరొక బట్టబయలు లేదు అని నమ్మేది కష్టం. మనం చూడనే లేదు. మనము ఇంకొక బట్టబయలు ఉందని చూడనే లేదు. ఇది తప్ప వేరు లేదని మొదటిది మొరపెట్టుకుంది. మొదమున ఎరుకే ఇది తప్ప ఏమీ లేదని రెండోది వదులుతా ఉంది అని కందార్థంలో చెప్తాడు. అంతే. ఇది తప్ప వేరే లేదు. మనం చూడలేంగా. ఈ బట్టబయలుకు శరీరం లేదు గనుక ఒక్కటైనా తోచదు. సకల భ్రమలకు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే. సకల భ్రమలకు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే. ఈ శరీరం లేని వారికి ఏమి తోస్తుంది అనా? ఈ శరీరం లేని వారికి ఏమి తోస్తుంది అనా? మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేని బట్టబయలుకు ఏమి ఎలాగూ తోచదో, లేని బట్టబయలుకు ఏమి ఎలాగూ తోచదో అలాగే దృష్టాంతం ఎలాగో అలాగే ద్రాష్టాంతికమని సూచన కాగానే, దృష్టాంతం ఎలాగో అలాగే ద్రాష్టాంతకమని, దృష్టాంతమేమో కళ్ళలో దోచిన శరీరం ఎలాగో అలాగే, ద్రాష్టాంతమేమో కర్పూరము కలిక కుడితే ఎలాగో అలాగే. ఈ విధంగా సూచన కాగానే పుట్టని చావని బట్టబయలే ఉంటుంది అని అన్నారు. ఏముంది అడంగా?
గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. గుర్తొకటయిందడ. గురువు శిష్యుల సందు గుర్తు తానెరిగితే. ఆ గురువు శిష్యుల సందు గుర్తు ఏది? అజ్ఞాత అనేటువంటి గుర్తు. గుర్తు తానెరిగితే గుర్తు లేకపోయే. అవి రెండు ఏకం చేసినాడు, కర్పూరము అగ్ని. ఏకం చేసి చూపించినప్పుడు గురువు శిష్యుడు ఏకమైనారడ. గురువేమో అగ్ని, శిష్యుడేమో కర్పూరం, రెండు ఏకమైనవి. ఏమైంది ఇప్పుడు? ఆ గుర్తే లేకపోయింది. ఏముంది ఇంకా? పరిపూర్ణమాయే. గుర్తు లేకపోయే పరిపూర్ణమాయే. ఇది ద్రాష్టాంతం. ఆ కర్పూరము అగ్ని అంటించుకొని గురువు గారికి, నువ్వు లేవు నేను లేవు, నువ్వు నేను ఒకటే అయితం చూడు, నీవు నేను ఒకటే అయితమి, ఒకటైన తర్వాత లేకపోతిమి, ఉన్నదే ఇగో మూలం లేని గుర్తిరిగే శరీరం ఇదేని వారికి ఏముంది అలా? ఉత్త బట్టబయలే ఉంటుంది అని అన్నాడు. పుట్టని చావని బట్టబయలే ఉంటుంది. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేని వారి సహవాసం చేసి చూడవలే. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేని వారి సహవాసం చేసి చూడవలే. చూస్తే ఎలా తోస్తుంది? విచారించవలే. ఎలాగ తోస్తుందో విచారించవలే. విచారిస్తే ద్రాష్టాంతికం సూచన చేస్తాడు ఆయన. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేని వారి సహవాసం నువ్వు చేసి చూస్తే ఎలాగను తోస్తుంది, ఎలాగను విచారించవలే అనే విషయం తెలుస్తుంది నీకు. విచారిస్తే అప్పుడు ద్రాష్టాంతికం సూచన చేస్తాడు. నీకు ద్రాష్టాంతికం సూచన చేస్తారు. చేస్తే తాత్పర్యం చేసుకోవాలి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలంగా. ఆ సూచన చేయంగానే అర్థం చేసుకోవాలి. చేసుకుంటే నువ్వు అర్థం చేసుకున్నాక మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉన్నంతసేపు తోస్తూనే ఉంటుంది అంతే. మూలం లేని గుర్తిరిగే శరీరం ఉన్నంతసేపు ఇది తోస్తానే ఉంటుంది. తోస్తూ ఉన్న కొద్దీ భ్రాంతి విడదు. భ్రాంతి విడవకపోతే విచారణకు ఫలం ఏమింగా? అది తోస్తా అంటది. తోసే కొద్దీ ఆ భ్రాంతి విడదు. ఇంకా భ్రాంతి విడకపోతే ఇంకా ఏం ప్రయోజనము? విచారించేదానికి ఫలం లేదు. ఇంకా కలలో వచ్చిన ఏనుగు ఈ మేలుకుంటే ఎలాగూ ఏమీ లేదో అలాగే ఈ శరీరాన్ని చూడవలే. కలలో వచ్చినటువంటి ఏనుగు మేలుకుంటానే ఏలాగు ఏమీ లేదో అలాగే ఈ శరీరాన్ని చూడవలే. అలాగు తాత్పర్యం అత్యంత శూన్యంగా విచారించవలే. అత్యంత శూన్యంగా విచారించవలే. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేత సాధించుతాను. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేత సాధించుతాను. పుట్టని చావని బట్ట బయలు అని ఆశ. ఏమిటి? పుట్టని చావనటువంటి బట్ట బయలును సాధిస్తా నేను. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేత సాధించుతాను అనే ఆశ మాత్రమే. పుట్టని చావని బట్ట బయలు నీ సాధిస్తాను, నేనే బయలైతాను అని ఊరికే కలలో వచ్చినట్టు తోచిందంతే. ఊరికే కలలో వచ్చినట్టు తోచింది. రాను లేదు, ఉండను లేదు, ఏమీ లేదడ. అది తోచింది అంతేగాని పుట్టనేలే, అది రానులే, ఆడ ఉండనులే, ఏమీ లేదు. సరే సరే ఏమీ లేదు అని అంటున్నాను కదా స్వామి. మరి ఇది యథార్థమే. మరి గురువు అంటే ఈలాగా ఉండవద్దా?
శిష్యుడు అడుగుతున్నా, సరే సరే స్వామి, ఏమీ లేదు కదా, ఇది యథార్థమే కదా, ఇది ప్రత్యక్ష ప్రమాణమే కదా, ఈ విధంగా ఉండాలి కదా, మరి ఇట్లుంటే గురువు అంటే ఇలాగ ఉండద్దా, గురువు ఇలాగ ఉండాలి కదా, గురువు ఇలా కనపడితే కదా మేము కూడా అట్లా ఉండాము, అట్లా ఉండాలా, ఆయన అనుభవం ఇట్లుంది అని మాకు తెలిసేది. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉండంగానే అనేక శరీరాలు తోస్తాయి. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉండంగానే అనేక శరీరాలు తోస్తాయి. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని మేలుకుంటే ఎవరికి తోస్తాయి? నువ్వు గురువు అవి తింటున్నాడు, ఇవి తింటున్నాడు, మా మాదిరి బట్టలు కడుతున్నాడు, మా మాదిరి వ్యవహారం చేస్తున్నాడు, భార్య పిల్లలతో వ్యవహారం చేస్తున్నాడు అని నీకు ఇవన్నీ తోస్తాయి. నువ్వు ఉంటే, నువ్వు ఉండ చూస్తే తోస్తాయి. నువ్వు లేక చూడు అన్నట్టు చెప్తా ఉన్నాడు. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉండంగా అనేక శరీరాలు తోస్తా ఉంటాయి. ఈ గుర్తిరిగే శరీరం ఉండగా అది నీలో ఉంది కాబట్టి, ఉండ చూస్తా ఉన్నావు కాబట్టి ఉన్నట్లుగా నీకు కనపడతా ఉంది. నువ్వు లేనట్లుగా చూసినప్పటికీ, నీవు లేకపోయినప్పటికీ నీకేం తోస్తుంది? ఆ గురువు చేస్తానటువంటి ఆరాట పోరాటాలన్నీ ఆయన చేస్తాడు కదా, నేను కూడా ఆరాట పోరాటాలు చేద్దాము అని తోస్తుంది. అవి ఆయన చెప్తుంది కదా, పేపర్ ఎట్లయితే అయిందో అట్లా అయిపోయి ఉంటుంది అంతే. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉండంగా నీకు అనేక శరీరాలు తోస్తాయన్నాయి, కానీ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని మేలుకుంటే ఎవరికి తోస్తాయి అవన్నీ? తోచవు. ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేకుంటే ఏమీ లేదని తనకు తానే దృఢం. ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేకుంటే ఏమీ లేదని తనకు తానే దృఢం ఉంది. అంటే ఏమి సాధన చేయందే తనకు తానే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకోవాలి. అక్కడ ఏమి సాధన చేయందే, ఏం సాధన అవసరం లేదు, చేయాల్సిన పనిలే. గురి కలిగి ఉండాల. తనకు తానే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకోవాలి. సాధన అనగా ఇదే, గురువాక్యం పైన గురి కలిగి ఉండడం. కళ్ళదోచిన శరీరాలు ఎలాగో ఏమీ లేవో, కళ్ళదోచిన శరీరాలు ఎలాగో ఏమీ లేదో అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. కోటి మాటలకి ఇదే జ్ఞాపకం చూడు. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకున్నావా? సరిపుచ్చుకో. అని సరిపుచ్చుకున్నావా? గ్రహించగలిగినావా? తెలియవన్నావా? సరిపుచ్చుకో. దృఢంగా దండించి గట్టిగా చెప్పినట్టు. మరి స్వామి ఇందుకు ఏమైనా చేయవలెనా? మరి ఏ సాధన చేస్తే కలదోచిన శరీరాలు ఏమీ లేదు అని దృఢమైంది అని అడిగా. స్వామి ఇందుకు ఏమైనా చెయ్యాలా? మరి ఏ సాధన చేస్తే కలదోచిన శరీరములు ఏమీ లేదు అని దృఢమైంది? ఏమీ లేదు, తనకు తానే దృఢం ఉన్నది. ఏమీ లేదు, తనకు తానే దృఢం ఉంది. ఇక్కడ దృఢంతో కూడా ఏమీ లేదు. ఇక్కడ దృఢంతో కూడా ఏమీ లేదు. నీవు ఏమీ లేకుంటే నీకు ఏమి భ్రాంతి ఉంది? నీవు ఏమీ లేకుంటే నీకు ఏమి భ్రాంతి ఉంది? అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఏ భ్రాంతికి మూలం ఏమీ లేదు. సరిపుచ్చుకోవాలి. సరిపుచ్చుకుంటే ఏ భ్రాంతికి
మూలం ఏమీ లేదు. అట్లయితే మన పని కూకుడు వేళల్లో ఊడిపోయిందంతే. ఇంక మన పని ఏమైందాడా? కూకుడు వేళల్లో ఊడిపోయింది. ఎప్పటికీ అలాగే ఉందింక. కూకుడు వేళలకు ఊడిపోయింది. ఎప్పటికి గూడా అలాగే ఉంది. శరీరం ఉన్నంత సేపు స్వప్నావస్థ గాని, రెండో అవస్థ లేదు. ఈ శరీరం ఉన్నంత సేపు అది స్వప్నావస్థే గాని, రెండో అవస్థ లేదు. ఒక్కటే దేహం, ఒక్కటే అవస్థ, ఒక్కటే దేహం, ఒక్కటే అవస్థ. 4 దేహాలు, 4 అవస్థలు లేవాడ. 4 దేహాలు, 4 అవస్థలు లేవు. గురుమూలంగా దృష్టాంతం వలె మేలుకొంటే అప్పుడే జాగ్రత్త అంత పర్యంతం కలే. జాగ్రత్త అంత పర్యంతం కూడా కలే. గురుమూలంగా దృష్టాంతం వలె మేలుకున్నాం అనుకో, అప్పుడే జాగ్రత్త అంతా కూడా ఆ జాగ్రత్త అంతా పర్యంతము కలే. జాగ్రత్త అనుభవించేంతయు కలే. బ్రహ్మకు మూలం ఒక్కటే. బ్రహ్మకు మూలము ఒక్కటే, రెండోది ఏమీ లేదడ. అది ఏది అంటే మూలం లేని గుర్తిరిగే దేహమే. అది ఏదప్ప ఈ బ్రహ్మకు మూలము ఒకటే ఏదప్ప అది అంటే, రెండోది లేకుండా ఉండేది ఏదప్ప అది అంటే మూలం లేని ఈ గుర్తిరిగే దేహమే. 149వ చాప్టర్. ఊరికే నా మాట వినండి. ఊరికే నా మాట వినండి. ఉన్నదానికి ఒక్కటైనా సాధన లేకనే తనకు తానే స్వతసిద్ధమై చెలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉంది. ఒక్కటే యుక్తి. ఈ శరీరం పుట్టక మునుపు శరీరం ఉందా అంటే లేదు. ఏమీ లేదు. మరి ఈలాగున తనకు తానే దృఢమా? ఈలాగున తనకు తానే దృఢమా? సాధన చేయవలెనా? నిజమే స్వామి, ఏమీ లేదు. తానే దృఢం అంతే. ఇంకేం సాధన చేస్తావు? తాను ఉంటే కదా సాధన చేసేకి. సచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదు. సచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదని తనకు తానే దృఢమా? ఏమైనా అనుమానమా? సచ్చిన వారెవరు వచ్చిరి తెలపను. ఎచ్చట పోయిరో నిశ్చయం మెరుగరు. మళ్ళా అనుమానం ఎందుకు? అవు స్వామి, ఏమీ లేదు. తనకు తానే మొదలు శరీరం ఏమీ లేదు. తనకు తానే మొదలు శరీరం ఏమీ లేదు. కొనకు ఈ శరీరం ఏమీ లేదని దృఢమే స్వామి. కొనకు ఈ శరీరం ఏమీ లేదని దృఢమే. ఉన్నప్పుడు ఉన్నదని ఆశ కద్దు. ఉన్నప్పుడు ఉన్నదని ఆశ కద్దు. సరే, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఎరుక చేత ఉండగానే ఏమీ లేదు. గురుగారు చెప్తున్నారు ఇప్పుడు. సరే అని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఎరుక చేత ఉండగానే ఏమీ లేదు. అనేక మంది రథాలు, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు కల్లో వచ్చినట్లు ఉన్నట్లు ప్రసంగాలు చేసినట్లు ఉంటుందంతే. కానీ ఎరుక ఉండగానే ఏమీ లేదు. ఇది తనకు తానే దృఢం కదా. ఇది దృఢమే. అలాగే ఉన్నప్పటికీ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే, ఉన్నది తనకు తానే ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఉంది. తనకు తానే ఏమీ లేదు. ఆ ఉండేది తనకు తానే ఉన్నది. ఇంతకంటే అధికమైన మార్గం లేదు. ఇదే భ్రాంతి లేని మార్గము. ఇంతకంటే అధికమైన మార్గము లేదు. ఇదే భ్రాంతి లేని మార్గము. భ్రాంతికి మూలం ఏమీ లేదు. ఈలాగ కనుక్కోనా స్వామి? ఈ విధంగా కనుక్కోమంటారా? ఈలాగున కనుక్కోనా అని అన్నాడు.
గురుగారు ఏమంటాడు, ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు నువ్వు? నీవే లేకపోతే గురువు శిష్యుడు ఏకమయ్యి ద్రాష్టాంతాల్లో లేకపోయినాక ప్రదక్షిణలో ఎక్కడ చూసినా ఉన్నది పరిపూర్ణమే ఆయా. ఆ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నీవు కాలిపోతివి, గురువు కాలిపోయా. గురువు చెప్పి సచ్చా, శిష్యుడు విని సచ్చా. ఇలాగను కనుక్కోనా అని అడుగుతావు. మరి ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు? అయ్యో స్వామి, మీ దయ, మీ అనుగ్రహము, మీ ఆశీర్వాదము, అది మీ దయ స్వామి అని అంటున్నాడు. ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడుగు, ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడుగు. అడుగుతున్న దానికి ఎరుక లేదు స్వామి, అడుగుతున్న దానికి ఎరిగేది లేదు కనుక సంశయము లేదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కనుక ఏమీ లేదు స్వామి. ఏమి ఉన్నదో అదే ఉంది. ఇంకా ఏమి ఉన్నదో గురుడన్నదే ఉంది. ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది. ఏమి ఉన్నదో అదే ఉంది స్వామి, అంతా అదే, అదే అంతా. ఉన్నదాని చేత నిర్ణయం లేదు ఇంకా కనుక సర్వకాలం ఒక్క తీరే. ఈ శరీరం పుట్టక మునుపు నిర్ణయం ఏమీ లేదు. ఈ శరీరం పుట్టక మునుపు నిర్ణయం కూడా ఏమీ లేదు. ఇప్పుడు అలాగే మునిపేమో ఏ విధంగా ఉందో ఆ విధంగానే. ఇదే భ్రాంతికి మూలం లేని మార్గం. కాలము ఈ చాప్టర్ పూర్తి అయింది. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై గురు. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యెరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరిను పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై.
శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.